హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో అరటి పువ్వు పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నాకు చిన్న సైజుది అరటి పువ్వు దొరికింది. దీనిని ఇలా రెక్కలు విరిచినప్పుడు మనకు పువ్వు అనేది లోపల ఉంటుంది. ఇది ఫ్రెష్‌గా ఉంది బాగా. వైట్ కలర్‌లో ఉన్నప్పుడు అది ఫ్రెష్‌గా ఉన్నట్టు. కొంచెం కలర్ మారింటే బ్లాక్ కలర్‌లోకి అది పాతదిగా ఉన్నట్లు. ఇప్పుడు ఇందులో నుంచి ఇవి 2 తీసేయాలి. ప్రతి పువ్వులోనూ ఇవి ఉంటాయి. ఒకటేమో పేపర్‌లాగా ఉంటుంది కవర్‌లాగా. ఇంకొకటి సన్నగా పొడవుగా ఉంటుంది. ఈ 2 కూడా మనకు కూరలో వేసుకుంటే ఉడకవు. అందువలన ఇవి అన్నిటికీ తీసేయాలి. ఈ అరటి పువ్వు వలుచుకోవడం అనేది కొంచెం టైం పడుతుంది. ఇవి ఇలా ఉడకవు కాబట్టి, మెత్తగా లేవు కాబట్టి, గట్టిగా ఉంటాయి కాబట్టి ఇవి 2 తీసేయాలి. కొంత దూరం తీసేటప్పటికి మనకు అవి మెత్తగా కనిపిస్తాయి. అసలు కనపడకుండా పువ్వులో కలిసిపోతాయి. అలాంటప్పుడు ఇది మొత్తం కూడా వేసేసుకోవచ్చు. మనకు తీయడానికి వీలు కాకుండా వచ్చినప్పుడు ఈ మొత్తం కూడా వేసేసేయొచ్చు. ఈ మొగ్గలాగా ఉంటుంది లోపల. మనకు తీసే కొద్దీ పువ్వులు సన్నగా అయిపోతూ ఉంటాయి పువ్వనేది. ఇవన్నీ కూడా ఇలా ఒలిచిపెట్టుకోవాలి. ఈ పొట్టంతా కూడా మనం పడేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని బాగా వాష్ చేసుకోవాలి. అరటికాయలాగా ఇది కూడా బ్లాక్ కలర్‌లోకి తిరుగుతుంది కట్ చేసినప్పుడు. వాటర్ అంతా పిండేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇది హెల్త్‌కి చాలా మంచిది. టేస్టీగా కూడా ఉంటుంది. డైలీ చేసుకునే ఆకుకూర పప్పుల్లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్‌లో ఉంటుంది. ఎవరికైనా నచ్చుతుంది. ఈ మొగ్గలాగా ఉండేదాన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే ఇది తినేటప్పుడు చాలా బావుంటుంది. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు చిన్న పువ్వే కాబట్టి నేను చిన్న కప్పుడు కందిపప్పుని కడిగి అరగంట సేపు నానబెట్టాను. దాన్ని వాటర్ తోటి వేసేసుకొని ఈ కట్ చేసుకున్నటువంటి అరటి పువ్వు, అలాగే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని, టమాటో ఒకటి, అలాగే 1, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే పసుపు, తగినంత ఉప్పు గూడా వేసుకొని, ఇవి మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత మనం మెత్తగా ఉడికించుకోవాలి. అది కుక్కర్‌ని బట్టి మీరు ఎలా మెత్తగా ఉడికించుకుంటారో అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి పప్పు గుత్తితో గానీ, గరిటెతో గానీ మ్యాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసేదానికంటే కొంచెం అరటి పువ్వు, పప్పు కనబడేలాగా చేసుకున్నట్లయితే టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం చింతపండు నేను ఎక్కువ నీళ్ళలో పిండాను. దాన్ని వేసేసుకోవాలి. అలాగే సాంబార్ పొడి వేసుకున్నట్లయితే టేస్టీగా ఉంటుంది. కారం వేసుకున్నప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెం ఇంగువ వేసుకోవచ్చు. నేనిక్కడ సాంబార్ పొడి మాత్రమే 2 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు చింతపండు రసం పచ్చిది వేసాం కాబట్టి ఒక్కసారి ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మరీ వాటరీగా కాకుండా మనం మామూలుగా టమాటో పప్పు, మామిడికాయ పప్పు ఇలా చేసినవి ఎలా ఉంటాయో అలా చేసి వెల్లుల్లి గానీ పోపులో వేసుకొని, ఆ పోపుని పప్పులో వేసేసుకుంటే మనకి ఈజీగా, ఫాస్ట్‌గా, టేస్టీగా ఉండేటటువంటి అరటి పువ్వు పప్పు రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ఇది చాలా పాతకాలం వంట. మన అమ్మమ్మలు, నాన్నమ్మలందరూ చేసుకొని తిన్నటువంటి వంట.